హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ములక్కాయ టమాటా కర్రీ. ఈ ములక్కాయ టమాటా కర్రీని లేత ములక్కాయలు యూస్ చేసి చేస్తారు కదా అందరూ. బట్ ఇక్కడ ములక్కాయలు ముదిరిపోయిన తర్వాత కూడా మనం ములక్కాయ టమాటా కర్రీ చేస్తే ఎంతో సింపుల్గా కుక్ అయిపోతాయి, ఈజీగా కుక్ అయిపోతాయి. ఆ టెక్నిక్స్ ఏంటో చెప్తాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజల్ని కాస్త చిటపటలాడనివ్వాలి. తాలింపు గింజలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు ఆకును కూడా వేసుకోవాలి. దీంతో కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కరివేపాకు ఆకు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి కాస్త వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది మనకి. అప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఉల్లిపాయలు త్వరగా వేగటానికి ఇందులో సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. ఇందులో పావు చెంచా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మనకి త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో పావు కిలో వరకు టమాటాలని తీసుకోవాలి. పావు కిలో టమాటాలని చిన్న ముక్కల్లా కట్ చేసి ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని వాటిని కుక్ అవ్వనివ్వాలి మూత పెట్టేసి. 10-15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి టమాటా ముక్కలన్నీ కలుపుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు అనేవి కంప్లీట్గా మగ్గిపోయాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి, లేదంటే కర్రీ అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి కంప్లీట్గా మగ్గిపోయాయి కదా, వీటిని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులోకి మార్కెట్ నుంచి ములక్కాయలు తెచ్చి చాలా డేస్ అయితే అవి ముద్రిపోతాయి కదా, వాటిని ముందుగా పీల్ తీసేసుకొని ముక్కలాగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కాస్త పసుపు, సాల్ట్ వేసి కుక్ చేసుకుంటే మనకి ములక్కాయ ముక్కలు అనేవి లేత ములక్కాయ ముక్కల్లాగే ఉంటాయన్నమాట. ఈ విధంగా కుక్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని ఈ టమాటా కర్రీలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి టమాటా కర్రీలో ములక్కాయ ముక్కలు అనేవి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి కర్రీ ప్రాసెస్లో సాల్ట్ తక్కువ వేసుకోవాలి, లేదంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కావాలి కదా మనకి కర్రీలో. సో గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అండి, తక్కువ స్పైసెస్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన గరం మసాలా. ఆ పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, కారం బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటెతో ఒకసారి కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకట్ట వరకు కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. కొత్తిమీరతో కర్రీ అనేది మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి దీనిని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ములక్కాయలు ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి టమాటా కర్రీ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే మనకి ములక్కాయ టమాటా కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. లేత ములక్కాయలతో వండుకున్నట్టుగానే టేస్ట్గా ఉంటుంది. ఇలా మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ములక్కాయలు ముదిరిపోయినవి ఉంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది లేత ములక్కాయలతో మనకి ఏ విధంగా అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.